ఒక పల్లెటూరులో ఒకతను ఉండేవాడు. అతను ఎంతో సోమరి, బద్ధకస్తుడు కూడా. ఆ కారణంగా దొంగతనం చేయడమే తన వృత్తిగా ఎంచుకున్నాడు. రోజుకో రకమైన దొంగతనానికి పాల్పడేవాడు. ఇళ్లల్లో, దుకాణాల్లో, బజారుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ దోచుకునేవాడు. దొరికిన సొమ్ముతో విలాసంగా జీవితాన్ని గడిపేవాడు. ఎన్నోసార్లు పోలీసులు అతన్ని పట్టుకుని ఎన్ని శిక్షలు విధించినా అతను దొంగ బుద్ధిని మార్చుకోలేదు. అతనిలో మార్పు కానరాలేదు. ఒకరోజు దొంగతనం చేయడానికి ఆ ఊళ్ళో ఉన్న మామిడి తోటను ఎంచుకున్నాడు. అందులోని మామిడికాయలను దొంగలించడానికి పథకం పన్నాడు. అర్ధరాత్రి వేళ తన కొడుకును తోడుగా తీసుకుని మామిడి తోట వైపునకు బయలుదేరాడు. మామిడి తోటకు చేరుకున్నాక తన కుమారుణ్ణి తోట ద్వారం దగ్గర కాపలాగా నిల్చోపెట్టాడు. బిడ్డా, ఎవరైనా తోటలోకి వస్తే నాకు వెంటనే తెలియజేయి అని కుమారుడికి చెప్పాడు. ఆ తరువాత చకచకా మామిడికాయలను కోయడం ప్రారంభించాడు. ఇంతలోనే కొడుకు పెద్దగా అరుస్తూ, నాన్నా, ఆయన చూస్తున్నాడు అని కేకలు పెట్టాడు. ఇది విన్న తండ్రి భయంతో తన కొడుకు దగ్గరకు పరిగెత్తుకొచ్చి వెంటనే ఎవరు చూస్తున్నారు అని అడిగాడు. దానికి సమాధానంగా బాలుడు, అదిగో అల్లా అన్నీ చూస్తున్నాడు అని జవాబిచ్చాడు. తన కుమారుడి మాటలకు అతనిలో పరివర్తన కలిగింది. వెంటనే సిగ్గుతో తల వంచుకున్నాడు. దొంగతనం ఇక ఎప్పుడూ చేయనని లెంపలేసుకున్నాడు.